మరచా కనుకే కదిలొచ్చా కాలు ఆటగా మనసు దారి తప్పెనే వయసు గోడ దూకెనే మనసు దారి తప్పెనే వయసు గోడ గౌతమ్ మీరిద్దరు ఏం చేస్తున్నారు? మంచి మూడ్ లో ఉన్నప్పుడు వచ్చి అంతా స్పాయిల్ చేసింది. మీరిద్దరు నిజంగానే భార్యాభర్తల్లా ఫీల్ అవుతున్నారా? మరి ఓవర్ చేస్తున్నారు. మీ లిమిట్స్ లో మీరు ఉండండి. అసలు నీ ప్రాబ్లం ఏంటి అదితి? ఎందుకు ప్రతిసారి వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నావు? డిస్టర్బ్ చేయడం ఏంటి? తనెవరా నీ వైఫా? అంత క్లోజ్ గా ఉండాల్సిన అవసరం లేదు. బయట అందరు ముందు నటించారు, లోపల కూడా నటించాలా? బయట ఎవరికి డౌట్ రాకూడదంటే లోపల భార్యాభర్తల్లో నటించాలి కదా, ప్రాక్టీస్ చేయాలి కదా. నీకు వైఫ్ ఉంది, తనకి హస్బెండ్ ఉన్నాడు. మీరు మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ లా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. నీకు ఎసిడిటీ బాగా ఎక్కువైనట్టుంది అదితి. వెళ్ళి టాబ్లెట్ వేసుకోపో. నాకే అల్సరు లేదు, క్యాన్సరు లేదు. మీరే క్యాన్సర్ కన్నా దారుణంగా బిహేవ్ చేస్తున్నారు. ఏయ్, నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? ఆడపిల్లవేనా? సిగ్గు లేకుండా ఇలా పరే మగాడి మీద పడిపోతావా? నేనేం కావాలని పడలేదు. గోడ మీద బల్లుంది, భయపడి గౌతమ్ గారి మీద పడ్డానంతే. ఎక్కడ బలి? చూపించు. వెళ్ళిపోయింది. నాటకాలు ఆడుతున్నావా? నిజం అదితి, నాకు బల్లులంటే చచ్చేంత భయం. అవును, తనకి బొల్లులంటే భయం, అహల్యకి బొద్దింకలంటే భయం. అమ్మో, నాకు ఎలుగుబంటులంటే భయం. మీ ఇద్దరికి భయం భక్తి అస్సలు లేవని నాకు అర్థమైంది. నాటకాలు ఆడుతున్నారు కదా, చెప్తా మీ సంగతి. ఓసే అహల్య, ఈ రోజు నీ చావు నా చేతుల్లో రాసిపెట్టింది. నిన్ను చంపకుండా వదలను. అది గౌతమ్ కార్లా ఉంది. అంటే గౌతమ్ అదితి వాళ్ళు ఆ ఇంట్లోనే స్టే చేస్తున్నారా? ఎస్, ఇదే కార్. బాంబు కూడా ఉంది. వెంటనే బాంబును తీసి దూరంగా పడేయాలి. బాంబు పెరగడానికి ఇంకా 10 నిమిషాల టైం ఉంది. ఈలోపు అదితి దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాను. నువ్వా? ఎందుకొచ్చావు ఇక్కడికి? నీకోసే వచ్చాను అదితి. నీకో విషయం చెప్పాలని వచ్చాను. మన పెళ్లి విషయమా? అది జరగదని నీకెప్పుడో చెప్పాను కదా. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటే నువ్వు నాతో పెళ్లికి ఒప్పుకుంటావు. ఏంటా విషయం? ఇంటి నుంచి వెళ్ళిపోయిన అహల్య తిరిగి రాదు. గౌతమ్ నిన్ను పెళ్లి చేసుకుంటాడని ఇన్నాళ్ళు కలలు కన్నావు కదా,
ఆ అహల్య ఎప్పుడో తిరిగి వచ్చింది. నర్స్ మీరాలా ఇంట్లో నటిస్తుంది కదా, తను ఆ అహల్యే. వాళ్ళిద్దరూ ఒక్కటే. తెలుసు, ఆల్రెడీ మా మామ్ చెప్పింది. తను అహల్య అని తెలిసినా నువ్వింకా తన మీద ఆశలు పెట్టుకుంటున్నావా? నీ మీద గౌతమ్కి ఏమీ లేదు అదితి. కానీ నేను నువ్వంటే ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అంతెందుకు, ఇప్పుడు కూడా నిన్ను కాపాడడానికే ఇక్కడికి వచ్చాను. నన్ను కాపాడ్డానికా?